కింద కాళ్ళు సైడ్ సైడ్ కొంచెం సైడ్ అయ్యింది కొంచెం సైడ్ దూరం కొంచెం మీరే పడకండి బ్రదర్. నేను వచ్చి దినమంతా నా కోసం నాకు కష్టం వచ్చినప్పుడు నాతో ఉన్నాడు. నేను బయటకు వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతాడు కదా బాగుందని తెలిసి బాగుంటుంది. నేను వచ్చింది పెద్ద బిడ్డది చదువుకున్నాం తెలిసి ఎక్కడ చదువులు ఆ విషయం నవ్వెట్టు ఆ విషయంలో నేను మాట్లాడతాను. అంటే ఆయన నా కుటుంబ సభ్యులు. రెండో పాయింట్ వచ్చి రాజులు నేను మాట్లాడతాను, పోలీసులతో మాట్లాడతాం, ఆలోచనలతో మాట్లాడతాం, వాళ్ళ నుంచి కూడా రావాలి నేను చేస్తాను, నేను చేయాల్సిన పనులతో నేను చేస్తాను. నాకు సమస్య ఉంటే చెప్పాలి, కానీ చెప్పకుండా పుసుకున్న ఏదో ఒకటి తాగుతారు. మనిషి పోయినకి ఏం చేస్తాం మనం కూడా గట్టోడు మంచి అదే కొట్లాడేటోడు అసలు కూడా పెద్ద పూలి మొత్తం ఏర్పాట్లు, దాన సంస్కారాలు, కర్మ మొత్తం మనమే చేస్తాం. రెండో ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు నా బాధ్యత. నీకు రావాల్సింది
ఇదంతా బాధపడతారా మీరు? మేము లేమా చేస్తాం కానీ నాకు బాధ ఉందని చెప్పాలి కదా. చెప్తున్నా ఇంతమంది మనం ఇంత పెద్ద కుటుంబం ఆమె కదా మాకన్నా చెప్పుకోవాలి కదా అవసరం. ఆయన మందు తాగే ఇంతమంది ఆమె ధైర్యం ఉందో అమ్మకు ధైర్యం లేదు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే మనిషి క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. మీ నాయన ఇంత పెద్ద కుటుంబం నుంచి పెట్టి మీరే ఇద్దరే పిల్లలంటే కుటుంబం అంటే మీరే కాదు, మేమందరం ఉన్నాం. మీకు ఆగాన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ నియమం నేనున్నా. అర్థమైందా? బేజారు కావద్దు, ధైర్యంగా కొట్లాడాలి. జీవితంలో సమస్యలు నన్ను కూడా నిన్న 8 గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైలు పెట్టాలని కోచింగ్ చేస్తారు. భయపడి అయితే బుక్ చేసుకుంటామే. కొట్లాడాలి, యుద్ధం చేయాలి. ఆయన లెక్క మాత్రం పొరపాటు ఇంకోళ్ళు రావచ్చు. ధైర్యం చెప్పు, అమ్మాయి మంచిగా వస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తాను, మొత్తం అన్నీ చేస్తా అంటున్నాయి కదా. నాకు ఇష్టపెట్టు నువ్వు అమ్మ ధైర్యం పెద్దదాన్ని నువ్వు ధైర్యం తీసుకో. అలా ఏ పేరు నీ పేరు? మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు? 7th మంచిగా చదవాలి. 50% స్కూల్ ఇచ్చిపెట్టద్దు, దూరంగా చదవాలి. అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, ఏడవద్దు. మీరు అమ్మ ధైర్యం ఉండాలి. భయపడకు, వచ్చింది వాళ్ళ కోసం కదా. అర్థమైంది, ఓకే అర్థమైంది. భయపడకు, ధైర్యం దగ్గర పిల్లల దగ్గర చూసుకో. కుటుంబాన్ని మొత్తం ఉండదు. ఓకేనా? ఏర్పాటు దగ్గర నుండి ప్రోగ్రామ్ అయ్యేదాకా నాకు ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇవాళ పెద్దకరం ఎమ్మెల్యే జింగిల్ పెట్టింది. మళ్ళీ ఆడుకోవాలని పొద్దున వచ్చింది. లేకపోతే మొత్తం అయ్యేదాకా నేను ఉంటుంటే నాడ కూడా లేదు. వాళ్ళ కుటుంబం కూడా ఇట్లే మన లెక్కనే ఉంటుంది. వాళ్ళు కూడా చూసుకుంటారు, వాళ్ళని చూసుకోవాలి. అందుకే అది కూడా మనమే చేస్తున్నాం. పార్టీ ఇది కూడా మొత్తం మనమే చేస్తాం. కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటే. వెరీ అందరూ అందరూ అండకుండా అమ్మను కూడా జరగాలన్న ఎందుకు రావాలి మీ సార్ సార్ జరుగు భయ్యా కొంచెం జరిగే అలాగే జీవితంలో అపజయాలు జయాలు తమ్ముడు కొంచెం పైకి ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. టీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, ఆ సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన సైనికుడు కుంటయ్య గారు. మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకుంటాను తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకాంకులు. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఇంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొకవైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నాము,
ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు నాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కొడతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారు, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపద సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం నుండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. తప్పుడు ధృవపత్రాలతో ఆయన మోసం చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండాల్సిందే. అవసరమైతే కోర్టుకు కూడా పోతాము, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. కుంటయ్య గారికి ఏ విషయంలో అయితే ఆయనకు అసలు క్షోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని ఎవరు